ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. దాంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూను షాజీరా, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంకా మూత తీసి మరొకసారి కలుపుకొని ఒక స్పూన్ అల్లవెల్లిపాయ పేస్ట్ చేసి మిక్స్ చేసేసుకోవాలి. అల్లవెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా. దాంట్లోకి అయితే సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకొని సరిపడగా సాల్ట్, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అవి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో. ఇంకా మూత తీసేస్తే మన టమాటా మొత్తం నీట్గా కుక్ అయిపోయి ఉండిద్ది ఇలాగా మెత్తగా. ఇంకా గరిటె తీసుకొని ఇంకొకసారి కలిపేసేసి ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే జీడిపప్పులు, సోంపు, చెక్క, లవంగా, ఇలాచి ఇదైతే పేస్ట్ పట్టేసుకొని ఈ కర్రీలోకి అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఆ పేస్ట్ అనేది ఆ కర్రీలోకి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసేసుకోవాలి. దాంట్లోకి సరిపడగా కారం యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట. ఇంకా కారం మొత్తం దాంట్లో మిక్స్ అయిపోయిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా జీడిపప్పు, దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అనేది దీంట్లో పోసాను నేను కర్రీలోకి. ఇంకా దాంట్లోకి అయితే బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని, మన ఇష్టం అది. నేనైతే 5 బాయిల్డ్ ఎగ్స్ వేసాను. దాంట్లోకి అయితే గరం మసాలా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. కర్రీ అనేది ఇలా దగ్గర పడేదాకా. మరొకసారి గరిటె తీసుకొని కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కసూరి మేతి తీసుకొని నలిపేసి కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనడే. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా కుదిరిద్ది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి.